ఈరోజు గుడివాడ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్కి నామినేషన్ వేశాను. ఈరోజు అశేషంగా తరలి వచ్చిన నా గుడివాడ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఇది మన విజయం ఈ రోజుతోనే తేలిపోయింది. మన కోసం మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత దారుణమైన పొజిషన్లో మన 20 ఏళ్లుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది ప్రజలు అందరూ గమనించారు. అందుకే ఈరోజు అందరూ మా తరపున మీరు ముందు నడవండి, మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తరలి వచ్చారు. ఈరోజు చూస్తే గుడివాడ మొత్తం ఒక్క ఈ ఆర్డీఓ ఆఫీస్ ఏరియా తప్పితే ఎక్కడ చూసినా కానీ ప్రజలు వాళ్ళ బాధలు ఈ రోజుతో తీరతనే అనే ఆనందంతో అందరూ దిగ్విజయంగా ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నన్ను ఇక్కడ దాకా తోడుకుని వచ్చి పంపించి నామినేషన్ వేసి రమ్మని పంపించారు. మీరు అందరూ చూశారు. ఈ ఎమ్మెల్యే కళ్ళబొల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుగుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి. సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి. 3 సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను, అందుకని మీకు చేయలేకపోయాను, 4వ సారి అధికారం ఇవ్వండి, నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు. సరే, మరొక్కసారి ప్రజలందరూ నమ్మారు. నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచాడు. ఎమ్మెల్యేనే కాదు, మంత్రి అయ్యాడు. బోల్డ్ అన్ని అవకాశాలు వచ్చినాయి గుడివాడని అభివృద్ధి చేసుకుంటానికి. ఏం చేయాలో కూడా తెలియని మనిషి. ఎందుకంటే రమారమి 8 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కొనడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ వస్తే ఎవరైనా కానీ ఇన్ని రోజులు గుడివాడ ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకి చేయాలి కదా. ముందు మనకి దాంట్లో తప్పేం లేదు కదా. ముందు గుడివాడలో ఉన్న ధాన్యం కొనాలి. అది మానేసి ఇక్కడైతే తెలిసిపోద్దని చెప్పి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో 4 లక్షల టన్నులు కొన్నాడు. వెస్ట్ గోదావరిలో 3.5 లక్షల టన్నులు కొన్నాడు. ఇక కృష్ణా, గుంటూరు కలిపి 50,000 టన్నులు. మనకి కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి 30,000 టన్నులు కూడా ధాన్యం కొన్నాడు. ఎంత నష్టపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ ధాన్యం ప్రభుత్వమే కొంటే ఏమయ్యేది? ఈ రైతులందరికీ సరైన ధర దొరికేది. ఆ ధర దొరకకుండా చేశాడు.
దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది. దాంట్లో ప్రభుత్వం రాగానే బయటికి తీస్తాం. దాంట్లో గ్యారంటీగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని వేల కోట్లు అవినీతి ఓన్లీ ధాన్యం కొనుగోలులోనే చేశారు. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ చూశారు. ఇదే కాదు, ఇంకా అనేకమైన దారుణాలు చేశాడు. జనాలు భూ కబ్జాలు పాల్పడ్డాడు, ఆ ధర దొరకకుండా చేశాడు. దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది. దాంట్లో ప్రభుత్వం రాగానే బయటికి తీస్తాం. దాంట్లో గ్యారంటీగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని వేల కోట్లు అవినీతి ఓన్లీ ధాన్యం కొనుగోలులోనే చేశాడు. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ చూశారు. ఇదే కాదు, ఇంకా అనేకమైన దారుణాలు చేశాడు. జనాలు భూ కబ్జాలు పాల్పడ్డాడు. అంటే మంత్రి అయితే అధికారాన్ని భూ కబ్జాలకు వాడుకున్నాడు. ఏమన్నా ఒక రోడ్డు బాగు చేయాలంటే నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, కానీ మట్టి ఎక్కడన్నా గౌక్కుని తవ్వేయాలంటే ఎక్కడెక్కడి నుంచి తవ్వచ్చో తెలుసు. తవ్వేసుకుని అమ్మేసుకుంటాం. ఒక్క పుట్టగుంట చూసుకోండి, ఒక్క మోటూరు చూసుకోండి, అంగుళూరు చూసుకోండి, ఇలా అన్నిట్లోనూ మట్టి విపరీతంగా తవ్వేసి వాళ్ళని సంపాదించారు. ఇసుక దందా అసలు చెప్పనే అవసరం లేదు. ఈ అన్యాయాలన్నీ చూస్తానే ఉన్నారు ప్రజలు. అందుకోసమే ఈరోజు నా ముందు నడిచారు, నాతో నన్ను తోడుకుని వచ్చారు ఇక్కడ దాకా, గెలిచి రమ్మని ఆశీర్వదించారు. పైగా అంటాడు, నేనంట ఎన్ఆర్ఐనంట. నేను ఎన్ఆర్ఐనా? అవును, నువ్వు హైదరాబాద్ వెళ్ళలేవో, నేను అమెరికాలో వెళ్ళా. నేను అక్కడ వ్యాపారం చేసి 40% నుంచి 50% ట్యాక్స్ కట్టి డబ్బులు సంపాదించుకున్నా. నీలాగా ఇసుక మాఫియా, గంజాయి, కాసినోలు, మట్టి అమ్మి, ఇవన్నీ కాక ధాన్యం మీద అవినీతి చేసి నువ్వు సంపాదించిన డబ్బు, ఎవరి డబ్బుకి ఎక్కువ వాల్యూ ఉంటుంది? నాది కష్టార్జితం, నీది జనాలు దోచుకుని వచ్చిన డబ్బు. నేను నా సొంతగా దీంట్లోకి వచ్చి గుడివాడ బాగు చేసుకుందామని, ఈసారికి నీ దుర్మార్గపు చేతుల నుంచి గుడివాడను రక్షించాలి, ఈ ఒకే ఒక్క ఆశయంతో వచ్చాను. గుడివాడని అభివృద్ధి చేసుకోవాలనే ఆశయంతో వచ్చాను. గెలిస్తే వెళ్ళిపోతానంట. వెళ్ళిపోవడానికి గెలుస్తూ ఎందుకు చెప్పండి, ఒక ఎవరైనా ఆన్సర్. మొన్నటిదాకా ఏమన్నాడంటే, మీరందరూ చూశారు, ఎలక్షన్ రిజల్ట్ రోజు డైరెక్ట్ గా గన్నవరం వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతానని చెప్పాడు మొన్నటిదాకా. ఇప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గింది, ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు. అందుకని నేను గెలిస్తే వెళ్ళిపోతానని ప్రచారం మొదలెట్టాడు. ఇలాంటి పిచ్చి ప్రచారానికి జనాలు పట్టలేదు. దానికి తార్కాణం ఈరోజు నాతో పాటు వచ్చిన ప్రజలు, గుడివాడ ప్రజలు, వాళ్లే సమాధానం చెప్తారు. మీరు ఇది రేపు 13వ తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది.
ఒక దుర్మార్గుడు, నరకాసురుడు లాంటి వ్యక్తి మీద ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటులో నేను ముందుంటున్నాను, ప్రజలతోటి నడుస్తాను. నేను ఇక్కడ కార్మికుడిని పని చేయటానికి వచ్చాను. నేను గుడివాడలో పని చేయటానికి వచ్చాను. ఒక కార్మికుడిగా వచ్చాను. మీతో పాటు కలిసి నడవటానికి వచ్చాను. మీతో పాటు సహజీవనం చేయటానికి వచ్చాను. నేను ఈ గుడివాడ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను. ఈ 5 ఏళ్లలో కోల్పోయిన 20 ఏళ్లతోటి 25 ఏళ్ల అభివృద్ధి నేను చూపిస్తాను. ఈ రోడ్ల మీద దుమ్మెందుకు ఉండాలి? నాకు చిన్నప్పటి నుంచి నాకు అర్థం కాని విషయం. ఈ 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆకుపచ్చగా ఉండాల్సిన చెట్లు ఎందుకు దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి గుడివాడలో. మధ్యలో డివైడర్లు మొత్తం అంత మాసిపోయి దారుణమైన దుమ్ముతోటి ఎలా ఉంటాయి. అన్నిటిలోని తీసుకొచ్చి గుడివాడ ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికీ ప్రమాణం చేస్తాను. ఇప్పుడు అడగండి మీ క్వశ్చన్. ఎన్ని రకాలుగా అడ్డం పెట్టినా ఏమాత్రం నా దగ్గర జనాలు ఈ అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది, దానికి సిద్ధపడి ఉన్నాం. లాఠీ చార్జీలు చేస్తారా? చెయ్యండి. మమ్మల్ని అడ్డుకుంటారా? ట్రై చేయండి. లాఠీ చార్జ్ చేస్తే చెదిరిపోయారా జనం? జరగరు. జనాల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలందరూ ఇలాంటి అరాచకాలని మేము సహించమని చెప్తున్నారు. ఏ ఒక్కడన్నా తగ్గాడా? మొత్తం మీద చూసుకోండి. లాఠీ చార్జ్ ఎంతమందిని చేస్తారు? ఒకళ్ళు, ఇద్దరు, 30, 20 మంది, 30 మంది, 100 మంది, 200 మంది, 500 మంది ఉంటే చేస్తారు. వేల మంది, లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ఏ పోలీసులు అయినా లాఠీ చార్జ్ ఏం చేయగలరు? దీంట్లో ఏం చేయగలరు? ఈ ప్రభుత్వం మరి కుళ్ళు ఉంటది కదండి. మీరే చూడండి, పర్మిషన్ రోడ్లోనే వచ్చింది. అక్కడి నుంచి కాల్స్ వస్తే ఓకే. ఇప్పుడు దాకానేమో దీన్ని ఒక అడ్డా కింద పెట్టుకున్నారు, ఇది మున్సిపల్ ఆఫీస్ ని. ఆ అడ్డాన్ని తొలగించాల్సి వచ్చింది. దీంట్లో దాని తర్వాత వేరే చోటుకి వెళ్ళి అక్కడి నుంచి మొదలెట్టారు. అక్కడి నుంచి మొదలెట్టినప్పుడు ఆదేశాలు వస్తాయి. ఏదో ఒకటి అడ్డం పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా చెదరగొట్టాలి, జనాలను భయపెడదాం. అంతే కదా. జనాలను భయపెడితే భయపడే జనాల ఈ రోజులు పోయినాయి. అందరూ ముందుకు వచ్చేసారు. చెప్పండి. మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నా కోసమే కాదు, మన కోసం మనం ముందుకు వచ్చాం. ఇదే శాస్త్రంగా, ఇదే స్ఫూర్తిని మనం ఎలక్షన్ రోజు దాకా కంటిన్యూ చేద్దాం. మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. గుడివాడలో మన రాజ్యం మనం స్థాపించుకుందాం. ఇలాంటి దుర్మార్గుణ్ణి పారదోలుదాం. రెడీ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.